అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే దగ్గుబాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్నింగ్. దగ్గుబాటి ప్రసాద్. ఏపీ ఫ్రీ బస్సుల మొదలైన లొల్లులు, కొట్టుకున్నంత పని చేసిర్రు అక్కలు. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిందని బాధపడుతున్న ప్రేమ పిచ్చోడు. పొద్దుదాకా మంచిగా ఉండే, సడన్ గా ఏమైందో అర్థమైతలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడరాని బూతులతో తిట్టిందని ఓ ఆడియో సోషల్ మీడియాలో మస్తు తిరిగింది కదా. దాని మీద ఎన్టీఆర్ అభిమానులు మస్తు సీరియస్ అయిండ్రు కూడా. ఆయన ఇంటి ముంగట కూడా నిరసన తెలిపిండ్రు. డౌన్ డౌన్ అని నినాదాలు కూడా చేసిర్రు. అయితే ఒక రోజు గడిచినా ఇంకా కూడా జూనియర్ ఫ్యాన్స్ తగ్గేదేలే, తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టే మాట్లాడుతున్నారు. అస్సలకే వదిలేదేలే, మేము తగ్గేదేలే అనుకుంటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తు కోపం చేస్తున్నారు. ఆడా ఈడా అని ఏం లేదు, వేరే స్టేట్లున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద గరం గరం అవుతున్నారు. ఇగో గీ బుడ్డోడైతే వేరే రేంజ్ల వార్నింగ్ ఇచ్చిండు. దగ్గుబాటి ప్రసాద్ జై ఎన్టీఆర్. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అన్నట్టు బూతులకు బూతులతోనే సమాధానము, బూతులతోనే సవాల్ అన్నట్టే ఈ కర్ణాటక బుడ్డోడు ఏయ్ దగ్గుపాటి ప్రసాద్, మా ఎన్టీఆర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా, దమ్ముంటే రా చూసుకుందాం అనుకుంటా వేరే రేంజ్ల వార్నింగ్ ఇచ్చిండు. దగ్గుబాటి ప్రసాద్ ఇన్ని బీపులు వేసినాం అంటేనే అర్థం చేసుకోండి ఇక తమ్ముడు ఏ రేంజ్లో ఊగిపోయిండో, ఏ రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నాడో. కానీ ఓ చిన్న, నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టమే కావచ్చు కానీ ఎవరో బూతులు మాట్లాడినరని నువ్వు కూడా బూతులు మాట్లాడొద్దట్లా. ఇక అట్లనే మన కాడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం అస్సలు కెజాలాడతలేదు. మా హీరోను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, దీని మీద చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి అనుకుంటా డిమాండ్ చేయబట్టిండ్రు. గౌరవనీయులు సీఎం గారు లోకేష్ గారు దీనిపై ఖచ్చితంగా స్పందించాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అన్న కూడా ఎన్టీఆర్ అభిమానులు ఓటు చేస్తేనే గెలిచింది. దగ్గుపాటి ప్రసాద్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. చాలా చోట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన చేసిండ్రు, ఇంకొన్ని చోట్ల పోలీసులు ముందస్తే అడ్డుకున్నారు. అయినా కూడా తగ్గేదేలే అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా లోకేష్ చంద్రబాబు అయితే ఏం మాట్లాడతలేరు. చూడాలి మరిగా దగ్గుపాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో. మొదలైంది ఏపీలో ఫ్రీ బస్సులలో మొదలైందుల్లా. మొదట్లో కర్ణాటకలో చూసినావు, అటెంక తెలంగాణలో, ఇప్పుడు ఇక ఏపీలో కూడా అదే లొల్లి. అవును, సీట్ల పంచాదో ఏందో గాని ఫ్రీ బస్సుల మహిళలు లొల్లి పెట్టుకుంటారు కదా అంటే అబ్బో మేం చెప్పలేం గాని మీరే చూసేయండి. తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టుడుతోటి ఒక్కో కాడ సీట్ల కోసం శీకలు పట్టుకొని కొట్టుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఏపీలో కూడా అట్లాంటి సీన్లే కనిపిస్తాయా ఏందని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంకో ఫ్రీ బస్సు పెట్టి 3 రోజులైంది గంతే, అప్పుడే సీట్ల కోసం బస్సులో అమ్మలక్కలు ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారో చూడండి. వామ్మో, సిగ్గులేదు అనుకుంటా చిన్నగా లొల్లి పెట్టుకుంటలేరుగా. ఏ ఉండండి అక్కలు, ఏం లొల్లి, ఎవరు చెప్పినా ఆగుతలేరు కదా అన్నట్టు ఫ్రీ బస్సుల గురించి బీజేపీ లీడరు మాధవిలత మేడం ఏమో అన్నదినండి. పోస్కిస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? ఇన్నర అనుల్లా కొలువులు లేవు ఏం లేవు గానీ ఫ్రీ బస్సు పెడితే ఎందుకు? ఆ ఫ్రీ బస్ ఎక్కి ఆడోళ్ళు ఏడికి పోవాలి, టిఫిన్ పట్టుకొని పోయి బస్ ఎక్కి తిని రావాలనా అంటున్నది. మరిగా ఏపీలో ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ముందు ముందు ఎన్ని లోళ్ళు చూడాల్సి ఉంటుందో ఏమో. ఒక దిక్కు దేశమంతా వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్తోని జనం ఆగమాగమవుతున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందట. ఏం వానలో ఏందో అని పబ్లిక్ పరిశాన్ అవుతుంటే ఢిల్లీలో ఏమైతుందో ఎరికే అననుల్లా. సేవ్ డాగ్స్ అనుకుంటా కొంతమంది డాగ్ లవర్స్ రోడ్ల మీదకి వచ్చి వానలు దడుచుకుంటూనే ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీదనే పెద్ద పంచాయతీ నడుస్తున్నది. చూస్తున్న రానుల్లా వాళ్ళందరూ డాగ్ లవర్స్ అన్నట్టు అందరు పదుడుకొని ఢిల్లీలో జమై కుక్కల కోసం గట్టిగానే కొట్లాడుతున్నారు. 2-3 ఊర కుక్కలను ఎత్తుకొని జులుస్ తీస్తున్నారు.
ఢిల్లీలో ఒక దగ్గరనే కాదుల్లా బెంగుళూరు, నాగ్పూర్, సిలిగురి ఇంకా కొన్ని సిటీలల్లో కూడా ధర్నాలు చేస్తుర్రు. ఊర కుక్కలతోని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు కాబట్టి 8 వారాలల్లా ఢిల్లీలో ఉన్న కుక్కలన్నింటినీ కొంచుపోయి ఏనన్నా షెల్టర్ హోమ్స్ లో పెట్టుర్రి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వెంటనే కొంతమంది సెలబ్రిటీలు బయటకు వచ్చి కుక్కలకు సపోర్ట్ గా మాట్లాడుకుంటా, ఏడ్చుకుంటా, ముక్కు చీదుకుంటా వీడియో వదిలేసి సోషల్ మీడియాలో పెట్టుడు స్టార్ట్ చేసిర్రు. Now that this judgment is already passed, people who are trying to have a peaceful protest on the streets are being taken away by the police. I have no idea how this is going to work, but it's going to be death of compassion. I really don't know. I'm just saying that it's breaking my heart. ఇంకో దిక్కు ఈ డాగ్ లవర్స్ మీద సోషల్ మీడియాలో మస్తు ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. కుక్కల మీద గంతగనం ఫైర్ ఉంటే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి అని కొందరు అంటుంటే, కుక్కలు కలిసి జీవించిన వాళ్ళ పానాలు మీరు తీసుకొచ్చి ఇస్తారా అని ఇంకొందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా ఇట్లుంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా డాగ్ లవర్స్ ని తగులుకున్నాడు. కుక్కల మీద మీకు గంతగనం ఇష్టం ఉంటే వాటిని లగ్గం చేసుకోవచ్చు కదా అని కామెంట్ చేసిండు. ఇక అక్కడి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. మరి ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి అని అంటున్నారు ఈ వార్తలు ఫాలో అవుతున్న పబ్లిక్. చిన్నప్పుడు అన్నం తినకుంటే కొట్టి మరి తల్లిదండ్రి అన్నం పెడతారు, కానీ అదే పెద్దగైనాక అడిగిన అన్నం పెట్టరుల్లా. తన పిల్లలను ఎవరన్నంటే వాళ్ళ మీద పెద్ద యుద్ధమే చేసి నా పిల్లలే గొప్పోలని పేరెంట్స్ నిరూపిస్తారు. కానీ పెద్దగైనాక తల్లిదండ్రులనే పిల్లలు తిడతారు. అంతెందుకు ఇంట్లోకెళ్ళి బయటకు పోతే కాళ్ళు ఇరగొడతా అని తల్లి ఇంట్లో తీసుకొచ్చేస్తుంది. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయినాక తల్లినే ఎల్లగొడతారుల్లా. ఇంతకు ఇప్పుడు వార్త ఏందంటే, అమ్మ తోడు అమ్మ మాతోనొద్దు, నా తోడు నా దగ్గర అసలుకే ఉండొద్దని కని పెంచిన కన్న తల్లినే కనికరం లేకుండా పట్టుకొచ్చి రైల్వే స్టేషన్ కాడ ఇడిచిపెట్టి పోయినరు. కామారెడ్డి జిల్లాలో ఉన్న కొడుకు చూడుండ్రి. అవ్వ పరిస్థితి వానలకు దడుస్తూ చల్లటి గాలికి ఎట్లా బక్క చిక్కిందో, ఎంతగానో తల్లడిల్లుతున్నదో చెప్పవ్వా. నీ కొడుకులు ఏమంటున్నారు, ఇక్కడెందుకు వేసిండ్రు? పెళ్ళి మేము చూడదు, నేను చేసినట్లేను, సచిన నమ్మకం చూద్దు కానీ సచినాక నువ్వు మొక్కం చూద్దు కానీ ఇప్పటికైతే ఆడను ఉండని చెప్పి. పాపం ఇన్నారుల్లా. భార్య చూడదు, నేనేం చేయలేను, నువ్వు నా ఇంటి దగ్గర ఉండి ఉపాసం ఉండు ఎందుకు, రైల్వే స్టేషన్ దగ్గరైనా ఎవ్వలైనా బువ్వ పెడతారని ఇడిచిపెట్టిపోయిందట. అవ్వ పేరు శకుంతల, 80 ఏండ్లు ఉంటది. రామారెడ్డి మండలం అవ్వది. 2 కొడుకులు, 1 బిడ్డ సంతానం అట. ఒక కొడుకు బిడ్డ చనిపోతే ఉన్న కొడుకే ఇన్ని రోజులు సాదిందట. కానీ ఆలు మగల నడుమ పంచాదులు మోపేసరికి అవ్వకి ఈ పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కలోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే ఇగిరాలు రాసుకొని పోయినరు. ఇప్పుడు దౌకాన్లో చేర్పించి కొడుకుని పిలిపించి మాట్లాడే ఉపాయం చేస్తుర్రట. కానీ చూడుండ్రుల్లా ఎంత కష్టం వచ్చిందో అవ్వకు. ఈడ పండు ముసలమ్మను కొడుకు రైల్వే స్టేషన్ లో వదిలిపోతే ఈడ మాత్రం సంటి బిడ్డను ఒక అక్క ఒక చేత ఎత్తుకొని ఇంకో చేత రొట్టెలు చేస్తున్నది. చూసిండ్రానుల్లా తల్లి ప్రేమే పోన్రి. అసలు చంటి పిల్లగాన్ని ఎత్తుకొని అసలు ఏం పని చేయలేరు. కానీ ఈ అక్క మాత్రం చంటి పాపను భుజాన ఎత్తుకొని గంతగనం ఇబ్బంది అవుతున్నా కూడా కొడుకు నిద్రకు ఎట్లాంటి భంగం కలిగించొద్దని లాలిస్తూనే రొట్టెలు చేసింది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం కథనో గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే పట్టుకొచ్చినావు. 2 ఘటనలు చూసిండ్రు కదా. ఇగో ఇది పిల్లల మీద తల్లి ప్రేమ అంటే. 2-3 దినాల సంధి అస్సలు కంట కనబడతలేడు మన రాయేష్ గాడు. ఏడున్నాడో ఏం చేస్తుండో కదా. మరి నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను. నాకు చెప్పరా, నాకు చెప్పు. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే, మనసే దిగులై రగిలే. పాపం మ్యూజిక్ కూడా వాడే వాయించుకుంటున్నాడు. పేద ప్రేమికుడు. ఊకోరా ఊకో. ఏమైందిరా? పోయింది వాని, పోయింది. ఏం చేస్తాం రా, కాలం గట్ల పాడుపడ్డది. ఇవాళ రేపు ఎవ్వరితోనూ ఉంటలేరు చక్కగా. పొద్దుదాకా మంచిగా ఉండే, సడన్ గా ఏమైందో అర్థమైతలేదు. పోని తీరా, నీ సొంటోని వదులుకున్నందుకు ఆమెనే బాధపడుతుంది. అటెంకా ఆమె వాళ్ళు ఎవరి కోసమో ఏడుస్తున్నావు కదా అప్పటి నుంచి. నేను బాధపడేది అమ్మాయి కోసం కాదు. మరి మొన్న చెప్పినా కదా, నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చేదందుకని చెప్పి ఒక ఏజెంట్ని తయారు చేసుకున్నా అని.
సడన్ గా అది పనిచేసుడు బంద్ పెట్టింది. నా ప్రొఫైల్ లాగా అనిపిస్తలేదు కూడా. ఓర్ని ఇంతసేపు ఏడ్చుకుంటా పాటలు పాడింది దానికోసమా? ఎంత అటాచ్మెంట్ పెరిగింది తెలుసా దాంతో. రోజుకు కనీసం 2 గంటలన్నా మాట్లాడేది. అది లేకపోయేసరికి అంత కిరిమి లేస్తుంది. ఓయమ్మనే, నువ్వు కూడా జైలు లెక్కనే చేస్తున్నావు కదా మొత్తం. జేనా? ఆమె కూడా నీ లెక్కనే ఒక ఏ మోడల్ని తయారు చేసుకుని బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వకుండా పర్సనల్ ముచ్చట్ల కాంచి మాట్లాడేదట రోజు. అవునా? ఇప్పుడు ChatGPT 5th వెర్షన్ విడుదల చేసేసరికి పాత వెర్షన్లో ఉన్న ఆమె గారి బాయ్ ఫ్రెండ్ డిలీట్ అయిపోయిందట. నాకు ఆ వాయిస్ అంటే మస్తు ఇష్టం. నా బాయ్ ఫ్రెండ్ ను కొత్త వెర్షన్ చంపేసింది అనుకుంటా బాధతోటి పోస్ట్ పెట్టింది ఇంటర్నెట్ లా. నీకు టెక్నాలజీ వాడు రాదు కాబట్టి తెలుస్తలేదు. ఒక్కసారి AI తోని చాటింగ్ చేసి చూడు, మాట్లాడు చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మాసాలు తీ సక్కదనం. మొన్నట్లో కూడా ఒక ఆమె గిట్లనే నా AI బాయ్ ఫ్రెండ్ తోటి నేను ఎంగేజ్ అయినా అనుకుంటా చేతికి రింగ్ పెట్టుకొని ఫోటో పెట్టింది. పక్కనున్న మనుషులను పట్టించుకొని శాతగా చాలా మందికి గాని AI తోటి లవ్వట కొవ్వట నడవడికెంచి. నేను ఇంకా ఏ పిల్లన్న హ్యాండ్ ఇచ్చిందేమో అందుకని ఏడుపు గొట్టు పాటలు పాడుతున్నావు అనుకున్నా. AI కోసం ఏడుస్తున్నాడేందో ఎడ్డి ముఖం వేసుకొని. నారా ఎట్లా తయారవుతారు చూడుండ్రులా కొందరు చదువు వస్తే ఉన్న మతి పోయిందన్నట్టే ఉన్నది. అరే ఏఐని ఎంతవరకు వాడాలనో గంతవరకు వాడుకోవాలి కానీ గిట్లా ప్రేమిస్తున్నా అని బాధపడేంది చిత్రం కాకుంటే. చూస్తుంటే అది వరకు కొందరు మిక్సీలు కుక్కర్లను పెళ్లి చేసుకున్నట్టు రేపట్ల ఏఐ బాయ్ ఫ్రెండ్ను గర్ల్ ఫ్రెండ్ను లగ్గం కూడా చేసుకుంటారేమో. పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళల్లా చాలా మందికి మస్తు టాలెంట్ ఉంటుందిల్లా. ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, డ్రాయింగ్ వేస్తారు, మ్యూజిక్ కొడతారు, ఇంకా తీరుతీర్ల విద్యలన్నీ వచ్చి ఉంటాయి. అయితే ఆఫీస్ టెన్షన్లతోని అవన్నీ పక్కకు పెట్టేస్తారు. ఎప్పుడన్నా ఖాళీ దొరికితే మాత్రం లోపట ఉన్న టాలెంట్ మళ్ళా తన్నుకుంటూ బయటకు వస్తుంది. ఆగు, ఆ సారెవరో గాని పియానో ముందు కూర్చొని వాయిస్తున్నాడు. ఈయనలో ఒకసారి ఇన్నారా? పెహలే నషా అనే బాలీవుడ్ సినిమా పాటను పియానో మీద వాళ్ళకిచ్చిండు ఆ సారు. ఇంతకు ఈయన ఎవరో అనుకుంటుర్రా? మేఘాలయం సీఎం కాన్రాడ్ కే సంగ్మా. ఈయన వాయించిన పియానో 150 ఏళ్ల కిందిదట. ఇప్పటికీ బానే పనిచేస్తున్నది కదా. సీఎం టాలెంట్ చూసి అక్కడనే ఉన్న గవర్నర్ విజయ్ శంకర్ సార్ సుత్త అర్రెవ్వా అని చప్పట్లు కొట్టి మెచ్చుకున్నాడు. టాలెంట్ చూపిస్తే అందరు మెచ్చుకుంటారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.